హలో ఫ్రెండ్స్, దేవర నుండి థర్డ్ సాంగ్ రిలీజ్ అయితే అయింది ఎట్టకేలకు. ఈ థర్డ్ సాంగ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు అయితే రిలీజ్ అయింది. అందరికీ తెలిసిన విషయమే. కాకుంటే కొంతమంది అప్పుడే ట్రోల్ చేస్తున్నారు, ఈ సాంగ్ అనేది కాఫీ సాంగ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అనిరుద్ధ్ మాత్రం మ్యూజిక్ ఎప్పుడు చూసినా కాఫీ కొడుతుంటాడు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ బొక్కలకి ఏ పని ఎప్పుడు కాఫీ కొడుతుంటారు మ్యూజిక్ అంటుంటారు. ఇందులో అయితే నేనైతే 10 సార్లు పైన విన్నాను. దాదాపు సాంగ్ అనేది 10 సార్లు పైన విన్నాను. నాకైతే కాపీ ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఎడో ఇన్నామే అనే విధంగా సాంగ్ అయితే స్టార్టింగ్ అయినట్లుగా అనిపిస్తుంది. కాకుంటే వినంగా పాట మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ స్టెప్పులు కానీ, హీరోయిన్ స్టెప్పులు కానీ, ఆ కొరియోగ్రఫీ కానీ, అలాగే మ్యూజికల్ లిరికల్ కానీ నాకు మాత్రం అద్భుతం అనిపించింది. ఎందుకంటే వినంగా రేపు ఎల్లుండి కానీ ఈ సాంగ్ కాపీనా కాదనేది రివ్యూసర్ అయితే బీభత్సంగా రివ్యూస్ ఇస్తారు. ఎందుకంటే కాపీ సాంగ్లు అని చెప్పి ప్రతి ఒక్కరు రివ్యూ ఇచ్చేదానికి ముందుగా ఉంటారు. ఒక సాంగ్ కష్టపడి తీయడానికి ఎంత టైం పడుతుందో వాళ్ళకి తెలుసు. రివ్యూ ఇచ్చేది మనకి 10 నిమిషాలు పట్టదు. కాకుంటే ఎక్కడో అనిరుద్ధ్ కొద్దిగా కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. ప్రతి సినిమాలోని ఇప్పుడు కాపీ అనేది లేని ఎక్కడ చెప్పండి. ప్రతి ఒక్క చోట కాపీ అనేది మ్యూజిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాపీ మ్యూజిక్ లేనిది ఏదే కంటే కాపీ మ్యూజిక్ అనేది ఖచ్చితంగా ఏడవ సార్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సాంగ్ అంతా ఉంటే కాపీ మ్యూజిక్ అంటారు. ఎక్కడో కొద్దిగా లిరిక్ అనేది కొద్దిగా మ్యాచ్ అయితేనే సాంగ్ మొత్తం కాపీ అని చెప్పి మనం అనకూడదు. సో మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే మాత్రం సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక 10 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. స్లోగా ఉన్నా కూడా సాంగ్ అనేది మైండ్కి ఎక్కుతుంది. అలాగే డ్యాన్స్ కూడా ఇన్నేళ్ళ తర్వాత అయినా కూడా డ్యాన్స్లో ఏమాత్రం తగ్గలేదు. అంత పర్ఫార్మెన్స్ చూపించాడు. ఒకప్పుడు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నానో ఇప్పుడు కూడా అట్లా డ్యాన్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అప్పటికన్నా ఇప్పుడే బాగా అనిపిస్తుంది. ఏది ఎక్కువైనా కూడా డ్యాన్స్ మాత్రం వెనకదీస్తున్నాడు. మీరేమనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తారు. థ్యాంక్ యూ.